ఇక్కడ ఎవరి తప్పో మీరే చెప్పండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ పూణే యూనివర్సిటీలో లాస్ట్ స్టూడెంట్ అయిన శర్మిష్ఠ అనే 22 ఏళ్ల అమ్మాయిని కోల్కతా పోలీసులు 1500 కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేసి గుర్గాం వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. విషయం ఏంటంటే పహల్గామ్ అటాక్ లో మతం చాటున ది కాశ్మీరీ రెసిస్టెన్స్ అనే ఉగ్ర సంస్థ చేసిన దాడిని ఎండగడుతూ ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ ని బాగా తిట్టింది. కొంచెం బోర్డర్ ని క్రాస్ చేసి ఇస్లాం మద్దూత ప్రాఫిట్ మహమ్మద్ గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా బాలీవుడ్ కాన్స్ ఎవరు పహల్గామ్ అటాక్ గురించి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ప్రశ్నిస్తూ వాళ్ళని తిట్టింది. తాను మాట్లాడేది కొంచెం ఘాటుగానే మాట్లాడేసరికి ఇస్లాం మతాన్ని అనుసరించే కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని శిక్ష విధించాలని డిమాండ్స్ రావడంతో చేసిన పొరపాటు తెలుసుకుని తాను పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేసి బహిరంగంగా క్షమాపణ కూడా కోరింది. సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఎవరైనా లైన్ క్రాస్ చేసి మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే కాదంటలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ రేప్ కేసులో త్వరగా రియాక్ట్ అవ్వకపోగా కేసును సైతం పక్కదారి పట్టించడానికి చూసిన పోలీసులు ముర్షిదాబాద్ వైలెన్స్ లో 3 చనిపోయి 10 మంది తీవ్రంగా గాయాల పాలైతే త్వరగా రియాక్ట్ అవ్వనటువంటి అక్కడ లోకల్ పోలీసులు స్వయానా మమతా బెనర్జీ గారు హిందూ ధర్మాన్ని గంధా ధర్మం అంటే దట్టి రిలిజియన్ అని మాట్లాడినప్పుడు చూస్తూ ఉండిపోయిన అక్కడ పోలీసులు కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కోల్కతా నుంచి జీబ్ లో ఆయిల్ కొట్టించుకుని 1500 కిలోమీటర్లు గుర్గాం దాకా వెళ్లి మరీ అరెస్ట్ చేశారంటే రేప్ అండ్ మర్డర్ల కారణంగా నిండు ప్రాణాలు పోవడం కంటే కొందరు మనోభావాలు దెబ్బతినడం అనేది మేబీ పెద్ద క్రైమ్ కాబోలు. సెక్యులరిజం అనేది కొందరికి రక్షణ కవచంగా మరి కొందరికి ఖడ్గంలా ఉండటం అనేది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి.